బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30% కూడా సేకరించడం లేదని విమర్శించారు. కేంద్రం సహకరించనప్పటికీ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని, కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా రైతులు ఇబ్బందులు పడొద్దని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నిర్వాసితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు సీఎం. సిపిఐ సిపిఎం నేతల బృందం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు నేతలు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిపిఐ సిపిఎం నేతలు సమావేశమయ్యారు. అనేక అంశాలపైన ముఖ్యమంత్రి వాళ్ళతో చర్చించారు. మా ప్రతినిధి రాణా మరింత సమాచారం అందిస్తారు. రాణా, ఆ నేతల భేటీ కారణం ఏంటి? ఎటువంటి అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు? సో ఏం చర్చ జరిగింది ఆ సిపిఐ సిపిఎం నాయకులతో ముఖ్యమంత్రి సమావేశంలో? రాజేష్, సుమారు గంట పాటు సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అనేది జరిగింది. ముఖ్యంగా వాళ్ళు కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతన సవరణ చట్టం తీసుకురావడం పైన ముఖ్యమంత్రిని వారు ధన్యవాదాలు తెలిపేందుకు, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు సెక్రటరియట్కి వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని అంశాలపైన కూడా ఆయన మాట్లాడారు. సో వాళ్ళు కూడా కొన్ని విజ్ఞాపనలు చేశారు. ఇక్కడ కొన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి వారిపైన ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వాళ్ళు తీసుకొచ్చిన నేపథ్యంలో వారు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు పైన గత 2 వారాల నుంచి కూడా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కావాలని రాద్ధాంతం చేస్తున్నాయి. కాకపోతే ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి మాకు సహకారం లేకపోయినా ప్రతి ఒక్క గింజ మేము కొంటున్నాం. దాంతోపాటు ఇటు వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. దానివల్ల కూడా ఇక్కడ హమాలీలు కానీ వీళ్ళందరూ కూడా చాలా తక్కువ అయిపోయారు. అయినప్పటికీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన మేము వాటినంతా కూడా కొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎందుకంటే సన్నవడ్ల విషయానికి వస్తే మాత్రం 500 రూపాయలు బోనస్ ఇచ్చి మరి మేము సన్నవడ్లు కొంటున్నాం. అయినా కూడా వీళ్ళు కావాలనే ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా సిపిఎం నేతల వద్ద ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఈ ఎండ వల్ల కూడా దాదాపు 2 వారాల నుంచి కూడా చూస్తున్నాం. 39 డిగ్రీలు 40 డిగ్రీలు ఇవి ఎంత పెరిగిపోతున్నాయి. దాంతోపాటు ఊర్లలో ఉన్నటువంటి ప్లేసుల్లో మనుషులు దొరకటం లేదు. అంటే ఈ మొక్కజొన్న కొనడంలో కానీ, తర్వాత ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశంలో కూలీలు దొరకడానికి పరిస్థితి కనపడుతుంది. సో ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. పక్క ఎవరు దొరకకపోయినప్పటికీ దానిపైన మేము పక్క ప్రణాళికతో మేము మానిటరింగ్ చేస్తూ మేము ప్రతి చోట కొంటున్నాము. అయినా ఇట్లా మాట్లాడడం తగ్గదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు ఈ మొక్కజొన్నకు సంబంధించిన కొనుగోలు ధరలకు సంబంధించిన అంశంలో మద్దతు ధర ఉన్నా కూడా మేము వాటిని కొనుగోలు చేస్తాం. ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి సపోర్ట్ అయితే మాకు రాలేదు. అయినా కూడా మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు కూడా ఆయన చెప్తూనే మూసీ నిర్వాసితుల గురించి ఆయన ప్రత్యేకంగా కూడా ప్రస్తావన చేశారు. ఎందుకంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కావాలని ఈ మూసీ మేము తీసుకునే ప్రక్షాళన చేస్తున్నప్పుడు, ఎందుకంటే సిటీని క్లీన్ సిటీగా కూడా మేము చేయాలనుకున్నప్పుడు కావాలని వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు. దాంతోపాటు విద్యాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తున్నాం. దాంతోపాటు స్కూల్స్లోనూ కాలేజీలో కూడా మేము నాణ్యమైనటువంటి ఫుడ్ను కూడా మేము అందుబాటులో తీసుకుని ఇవన్నీ కూడా మీరు కూడా పరిగణలోకి తీసుకురానట్టు కూడా సిపిఎం నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భం. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాణా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సచివాలయంలో సిపిఐ నేతలు సమావేశమయ్యారు. మద్దతు ధరలు ప్రకటించడమే తప్ప కేంద్రం రాష్ట్రంలో పంటను కొనుగోలు చేయడం లేదని, కనీసం 30% కూడా సేకరించడం లేదని విమర్శించారు. కేంద్రం సహకరించకపోయినప్పటికీ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి బాగా వచ్చిందని, కేంద్రం మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ చెప్పారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా కూడా రైతులు ఇబ్బందులు పడొద్దని మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నిర్వాసితుల గురించి కూడా ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. ఎవరు దీనిపైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. స్థానికంగానే నివాసాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో పార్టీలు రాజకీయం చేయడం తగదన్నారు. మూసీ పునరుజ్జీవం చేసి అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు సీఎం. సిపిఐ సిపిఎం నేతల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమైంది. రాష్ట్రంలో సుదీర్ఘకాలం
పెండింగ్లో ఉన్న కార్మికుల కనీస వేతనాల పెంపు నిర్ణయం పైన ముఖ్యమంత్రికి థ్యాంక్స్ చెప్పారు వాళ్ళు.